హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగి దారుణంగా కన్నుమూతండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఒక ఉద్యోగి గుండెపోటు రావడంతో భార్య ఒదిలోనే తుదిశ్వాస విధించినట్లు ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. ఫ్రెండ్స్, సో జిల్లా పరిషత్ ఉద్యోగి మల్లికార్జున ఇవాళ తెల్లవారుజామున ఆకస్మికంగా మరణించారు. సో గుండెపోటు రావడంతో ఆయన ఈ విధంగా కన్నుమూసినట్టు బంధువులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారండి. సో ఆయన బత్తలపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా అయితే విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ పనిచేస్తూనే డిప్యూటేషన్ పైన అయితే జెడ్పీకి వచ్చి పూర్వ సిఈఓ సీసీగా అయితే పనిచేశారు. ఆ తర్వాత డిప్యూటేషన్ రద్దు చేసుకుని తిరిగి బత్తలపల్లి మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్గా వెళ్ళిపోయారు. సోమవారం రాత్రి కొంచెం అస్వస్థతకు గురి అయినట్టుగా బంధువులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున అంటే ఇవాళ తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లే ముందు సిద్ధమైన ఆయన ఎందుకో గుండె పట్టుకుందన్నట్టుగా భార్యకు చెప్పి ఆ ఒడిలోనే నిద్రపోయినట్టు తెలుస్తుంది. భార్య ఒడిలోనే ఆయన తుది శ్వాస వదిలారు. ఆయన ఎక్కడ పనిచేసినా అందరితో కలివిడిగా కలుపుగోలుగా ఉండేవారు. ఇక మృదు స్వభావిగా ఆయనను మంచి పేరుంది. మల్లికార్జున గుండెపోటుతో మరణించారని తెలిసిన జెడ్పీసీ ఉద్యోగులు దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. ఈ ఘటన జెడ్పీ ఉద్యోగుల్లో అయితే తీవ్ర విషాదాన్ని మిగిలించిందని చెబుతున్నారు ఫ్రెండ్స్.